హలో ఫర్ ఎవర్ ఫ్యామిలీ. ఈ వీడియో షష్ఠికి మేము విజిట్ చేసిన టెంపుల్ వ్లాగ్. ఈ టెంపుల్ సింగరాయపాలెం కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిశారు. అండ్ ఇక్కడ షష్ఠి 9 days వరకు జరుగుతుంది. మేము ఈవినింగ్ విజిట్ చేసాం. దర్శనం ఫినిష్ చేసుకుని అక్కడ రైడ్స్ అండ్ అక్కడ షాప్స్ కూడా చూడొచ్చు అని ఈవినింగ్ టైం అయితే వెళ్ళాము. లైటింగ్స్ అవి కూడా చాలా బాగా పెడతారని. అండ్ ఇక్కడ టెంపుల్ సరౌండింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి మాకు. బాగా డెకరేట్ చేశారు. మేము వెళ్ళిన టైంకి లక్కీగా ఎక్కువ జనం అయితే లేరు, అదే ఫస్ట్ డే కావడంతో. ఈ పిల్లోడు చూడండి, ట్రెడిషనల్ ధోతిలో క్యూట్గా అటు ఇటు తిరిగేస్తున్నాడు. మాకైతే అక్కడ రిలేటివ్స్ ఉండడం వల్ల దర్శనం కూడా చాలా దగ్గరగా అండ్ చాలా బాగా జరిగింది. పట్టు వస్త్రాలు పువ్వులతో దేవుణ్ణి చక్కగా అలంకరించారు. బయట ఇలా దేవుడి విగ్రహాలు ఉంటాయి. మనం కావాలంటే ఇక్కడ కూడా పూజలు చేసుకోవచ్చు. పిల్లల్ని ఉయ్యాల్లో వేసి నామకరణాలు కూడా ఇక్కడ చేస్తారు. ఉన్నంతసేపు టెంపుల్ వైబ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. పుట్టలో పాలు పోసుకుని మొక్కుకుంటారు. ఇక్కడ కోరుకున్న ఎలాంటి కోరికైనా తీరుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. మేము కూడా ఇంకా లేట్ చేయకుండా దేవుణ్ణి మా కోరికలన్నీ లిస్ట్ చెప్పి బాగా నెరవేర్చమని అదే పనిగా వేడుకున్నాము. ఇంకలా వెనకాల లైటింగ్ బాగుందని అక్కడే కొన్ని ఏదో వీడియోలు తీసుకున్నాము. మా చెల్లి చూసారా, ఏవేవో పోజులు ఇస్తుంది. లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు. మా ఫేవరెట్ లైటింగ్ ఇది. ఇక్కడే చాలా వరకు చూస్తూ ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎప్పుడైనా మీకు ఛాన్స్ వస్తే ఈ టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో అప్పుడు మాతో షేర్ చేసుకోండి. ఇంకా దేవుడి కళ్యాణానికి టైం పడుతుంది అంటే ఇంకా నేను మా చెల్లి అలా కాసేపు శీతాకాలం సమావేశాలు పెట్టుకున్నాం. అంటే ఏం లేదు, అక్కర్లేని కబుర్లన్నీ మాట్లాడుకోవడమే. మా అవుట్ఫిట్స్ ఆఫ్ ద డే విషయానికి వస్తే డిజైన్ అండ్ ద చికెన్ కర్రీ వర్క్ ఈజ్ సేమ్ బట్ ద కలర్స్ ఆర్ డిఫరెంట్. మా కలర్స్ అయితే చాలా బాగా నచ్చి తీసుకున్నాము. మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. కళ్యాణం స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఇలా వాళ్ళు తెచ్చిన బియ్యం తీసుకుని వాటిలో పసుపు కలిపి తలంబ్రాలు చేస్తారు. దీన్ని తలంబ్రాలు కలపటం అంటారు. ఇలా ఆడవాళ్ళందరూ కూర్చుని ఒక్కొక్క పళ్ళెం తీసుకుని తలంబ్రాలు తయారు చేస్తారు. బియ్యంలో పసుపు కలిపాక అలాగే పువ్వును కూడా వాటి మీద వేస్తారు. పళ్ళాలన్నిటినీ ఒక దగ్గరికి తీసుకువచ్చి స్వామివారికి చూపించి పూజ చేస్తారు. ఇది కంప్లీట్ అయ్యాక దేవుణ్ణి వేద మంత్రాలతో మేళతాళాల మధ్య కళ్యాణ మండపానికి తీసుకొస్తారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మేము తెచ్చిన దేవుడి బట్టలు స్వామికి సమర్పించుకున్నాం. కళ్యాణం జరుగుతున్నంతసేపు ఏదో తెలియని మనసుకు ప్రశాంతత అండ్ హ్యాపీనెస్ అయితే మాకు అనిపించింది. కళ్యాణంలో తలంబ్రాలు కార్యక్రమం వచ్చేసింది. ఇక్కడ మనమే స్వయంగా ఇలా దేవుడికి తలంబ్రాలు పోయొచ్చు. ఆ అదృష్టం మాకు దక్కినందుకు చాలా ఆనందంగా అనిపించింది. అలాగే కళ్యాణం చేయించుకున్నందుకు ఫోటో ప్రసాదం మనకి గుర్తుండిపోయేలాగా ఇచ్చారు. ఇంకా దేవుణ్ణి రెస్ట్ తీసుకోమని చెప్పి మేమైతే ఇంకా లైటింగ్ రైడ్స్ ఫన్ అంతా చూద్దామని చెప్పి మొత్తం ఒక లుక్ వేసాం. రెమో సినిమా రేంజ్లో ఉంది లైటింగ్ అయితే. మొత్తం షాప్స్తో కలకలలాడిపోతుంది.
ఇలా ఎవ్రీ స్ట్రీట్‌లో చిన్న చిన్న షాప్స్, మొత్తం షాపింగే. ఎంత బావుందో! అలాగే ఫుడ్ స్టాల్స్. మేము మాకు నచ్చినవన్నీ ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ మిక్చర్‌తో స్టార్ట్ చేసాం. చాలా బావుంది. మళ్ళీ నెక్స్ట్ ఐటెమ్ తినాలంటే కొంచెం అరగాలి కదా! అందుకే కొంచెం షాపింగ్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. ఇంట్రెస్టింగ్‌గా మాకేమన్నా కావాలనిపించే షాప్‌లో విజిట్ చేసి పర్చేసింగ్ స్టార్ట్ చేసాం. అన్నింటిలో కొన్నైనా బాగోవా అన్నట్టు నాకు ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే నచ్చాయి. ఇంకా అలా ఒక 3 కలర్స్ మనకు కావాల్సినవి డ్రెస్సెస్ మీదకి సెలెక్ట్ చేసుకున్నాను. కలెక్షన్ అయితే నాట్ బ్యాడ్. అన్నీ బాగున్నాయి అనట్లేదు కానీ కొన్ని అయితే బాగున్నాయి. ఇక్కడ నేను మా చెల్లి బ్యాంగిల్స్ చూస్తున్నాం. అన్ఫార్చునేట్‌గా ఇద్దరం ఒకేసారి ఒకటే పిక్ చేసాము. అంతే కదా, ఇట్స్ జస్ట్ గర్ల్ థింగ్స్. బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే నాకు నచ్చిన కలర్‌లో నా సైజ్ లేదు. ఎప్పుడు అమ్మాయిలకు వచ్చే మేజర్ ప్రాబ్లమ్ ఇదే. మన సైజ్ ఉంటే మనకు నచ్చిన కలర్ ఉండదు. మనకు నచ్చిన కలర్‌లో మన సైజ్ ఉండదు. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ట్రై చేస్తున్నా. చిన్న సైజ్ అయినా సరే ఏదో ఫిట్ చేయడానికి ట్రై చేశాను. బట్ లక్కీగా పర్లేదు, పట్టింది. ఇంకా నచ్చిందని తీసేసుకున్నాను. ఇలాంటి ప్లేసెస్‌లో మేజర్‌గా విజిట్ చేసినప్పుడు మన వాలెట్ అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి ఎలా తీసేస్తారో మనకే తెలియదు. మీలో ఎవరికైనా జీడీ తెలుసా? జీడి ప్రాసెస్ ఇది. బాగా గట్టిగా చాలాసేపు లాగితే అప్పుడు జీడి మనకి తయారవుతుంది చాలా టేస్టీగా. ఇది వేరే షాప్. ఇక్కడ వెస్ట్రన్ కలెక్షన్ బాగున్నాయి. మాకు బిగ్ బాస్ ఐతో ఒక బ్రాస్లెట్ అయితే కనిపించింది. ఇంకా అది తీసుకుందామని ఆ షాప్కి వెళ్ళాము. స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాము. అందరికీ జ్యువెలరీలో ఒక్కొక్కటి అంటే ఇష్టం. మాకైతే ఇయర్ రింగ్స్ పిచ్చి. ఇయర్ రింగ్స్లో ఎన్ని కలెక్షన్ ఉన్నా సరిపోవు. అన్ని ఇయర్ రింగ్స్, అన్ని మోడల్స్ వస్తూనే ఉంటాయి మార్కెట్లోకి. ఇంకా ఇయర్ రింగ్స్ చూస్తున్న కొద్దిగా హ్యాపీనెస్సే వేరు. ఇక్కడ మేము చూసిన సిల్వర్ జ్యువెలరీ అదే ఎగ్జాక్ట్ పీస్ గోల్డ్ కలర్లో కావాలని అడిగాను. అది వెతకడం కోసం బ్రదర్ చాలా ట్రై చేశారు పాపం. కలెక్షన్ రేంజ్ అయితే చాలా బాగుంది. ఏం చూస్ చేసుకోవాలో అన్నట్టు. ఇక్కడ సమ్ ప్లాస్టిక్ థింగ్స్ కలెక్షన్ అయితే ఉంది. ఇక్కడ మాకైతే మా చిన్నప్పుడు చూసిన ఒక లాంగ్ పెన్ మీలో ఎంతమందికి ఇది తెలుసు? అండ్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లాస్టిక్ చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా, కిచెన్ నీడ్స్ లాగా కిడ్స్కి, అవి కూడా ఉన్నాయి. అవి మేము షార్ట్స్లో అప్లోడ్ చేసాం. కావాలంటే వెళ్ళి చూడండి. ఆ కలెక్షన్ బాగా నచ్చుతుంది మీకు. మీ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఇక్కడ మా చెల్లి టెంపరరీ టాటూలో ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంది. ఈ నెమలిక డిజైన్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో కీ చైన్ డిజైన్ అనమాట ఇది. ఆ మూవీ ఏంటో మీరైతే గెస్ చేయండి. డిజైన్ అయితే చాలా బాగా వేశారు తను. ఇది అప్లై చేసిన తర్వాత 20 మినిట్స్‌కి తీసేయొచ్చని చెప్పారు. ఇది ఆ పక్కనే ఉన్న రాములవారి టెంపుల్. రీసెంట్‌గానే బిల్డ్ చేశారంట. మాకైతే నీట్‌గా చాలా అందంగా అనిపించింది. అక్కడికి కూడా వెళ్ళి రాముడిని పలకరించి వచ్చేసాం. ఎందుకో తెలీదు, వీటిని చూడగానే అలా ఫోన్ తీసి రికార్డ్ చేసి మీకు కూడా చూపించాలనిపించింది. నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. చూడండి, రాజుగారు రాణివారు లాగా ఎంత మంచిగా ఉన్నాయి. బుట్ట బొమ్మలన్నీ భలే ఊగుతున్నాయి. ఇంకా మన మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫన్ రైడ్ సెక్షన్‌కి అయితే మనం వచ్చేసాము. ఇది చిన్నపిల్లలు ఎక్కేది. అంత ఎక్సైటెడ్‌గా ఏం లేదు. ఇది కూడా చిన్న రంగుల రాట్నం పిల్లల కోసం పెట్టారు. అన్నీ చూసాక మాకు కొంచెం ఎక్కగలిగేలా అనిపించింది బ్రేక్ డాన్స్ అండ్ ఆల్సో జెయింట్ వీల్. ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ డాన్స్ ఎక్కేసాము. బాబోయ్! మొత్తం కడుపులో తిప్పేసింది. అండ్ దాని నెక్స్ట్ డే జెయింట్ వీల్ ఎక్కడంతో ఇంకా అంతే, ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయేమో అనిపించింది. ఎప్పుడు ఎక్కినా సరే అదే యాంగ్జైటీ ఎందుకుంటుందో అర్థమే కాదు. అంతే భయము, అంతే ఎక్కాలనే ఎక్సైట్‌మెంట్ 2 ఉంటాయి. ఇక్కడ మేమైతే గట్టిగా పట్టేసుకొని ఫుల్‌గా అరిచేసాము. తిరుగుతున్నంత సేపు ఏమనిపించదు కానీ, పైకెళ్ళినప్పుడు మాత్రం కిందకి చూడకూడదు అనుకుంటూనే కిందకి చూస్తే బాబోయ్! ఏదో తెలియని ఫోబియా. ఇంకా పోనీలే బాబు ఆపేసాడనుకుని ఇంక వెంటనే దిగిపోయి నేను మా చెల్లి అయితే వచ్చేసాము. వీడియో క్రెడిట్స్ అయితే తేజ అండ్ పండు మా కజిన్స్‌కి ఇస్తాను. పాపం వాళ్ళెంతో జాగ్రత్తగా ఓపికగా మా వీడియోస్ అన్నీ తీశారు. That's it for this vlog guys. Thank you for watching till now. Subscribe.